ఊపిరి అందదండి. కొన్నిసార్లు ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది, అయోమయంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. మన చుట్టూ ఉన్నవాళ్ళు మనల్ని వింతగా చూస్తారు, మన చుట్టూ ఉన్న మనుషులు మనల్ని వింతగా చూస్తారు. అప్పటి వరకు మనతో ఉన్నాళ్ళు, మనతో తిరిగిన వాళ్ళు, మనతో తిన్నవాళ్ళు, మనతో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు మన వింతగా చూస్తారు, పురుగును చూసినట్టు చూస్తారు. శ్రమలు, ఆపదలు. యేసు ప్రభు శ్రమలు ఉన్నప్పుడు అందరూ పారిపోయారు. ఒక్కడు లేడు, ఒంటరితనం. ఒక్కడు లేడండి, ఒంటరితనం. అప్పటి వరకు 12 మందితో నడిచాడు ప్రతి చోట. ఇప్పుడు ఒక్కరు లేరు, తన వాళ్ళు తనతో పాటు ఒక్కరు లేరండి. హేరోదు దగ్గరికి వెళ్తున్నాడు, పిలాతు దగ్గరికి ఇడిచికెళ్తున్నారు, యాజకులు, ప్రధాన యాజకుల దగ్గర తీసుకెళ్తున్నారు. ఏంటి? ముఖం మీద ముసుగేసి కొడుతున్నారండి బాబు. ముఖం మీద ముసుగేసి కొడుతున్నారు, గడ్డం పట్టుకుని లాగుతున్నారు, ముసుగేసి కొట్టి, నేను కొట్టింది ఎవరో చెప్పమంటున్నారు. ఎన్ని శ్రమలు! ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడు. కొంతమంది ఆడవాళ్ళు చూసి ఏడుస్తున్నారు. అమ్మలారా, నా కోసం ఎందుకు ఏడుస్తారు? నా కోసం ఎందుకు ఏడుస్తారు? మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి, నా కోసం ఏడవద్దు. ఎక్కడ ఓర్పును విడిచిపెట్టాడు. ఎన్ని దెబ్బలు! ఆయన వీపు దున్నబడిందండి, నేల దున్నబడినట్టు దున్నబడింది. తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, బెత్తంతో కొట్టారు. ఆ ముళ్ళు ఆయన తలలోనికి దిగి కళ్ళ నుండి బయటకు వచ్చాడు. దేహమంతా రక్తశక్తిగా మారిపోయింది. నడి బజార్లో వస్త్రం లేకుండా ఆయన ఈడ్చుకుంటూ వచ్చారు. వాస్తవంగా యేసు ప్రభుని సిలువ వేసినప్పుడు ఆయన ఒంటి మీద ఒక నూలు పో కూడా లేదు. దిగంబరుడుగా, వస్త్రం లేకుండా అతను సిలువ వేశారు. మన ఫోటోల్లో, బొమ్మలు చూసే యేసు ప్రభుకి నడుగు చిన్న గుడ్డ చుట్టుంటారు. ఒక చిత్ర కళాకారుడు యేసు ప్రభు బొమ్మను చిత్రించినప్పుడు ఆయన అలా దిగంబరంగా ప్రపంచానికి చూపించలేక ఆయన ఒక వస్త్రాన్ని కట్టాడంట. ఆ బొమ్మలు కానీ ఆ చిత్రపటంలో. ఎంత అవమానాలండి, ఎంత బాధ! ఎక్కడైనా ఓర్పును విడిచిపెట్టాడు, ఎక్కడైనా సహనాన్ని విడిచిపెట్టాడు. తన ముందు ఉంచబడిన ఆనందం కొరకు అవమానాన్ని నిర్లక్ష్యం చేశాడు. శ్రమలు వస్తే లోకంలో మీకు శ్రమ కలుగును అని వ్రాయబడింది. అది కుటుంబంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, సమాజంలో కావచ్చు, సేవలు కావచ్చు. ఎన్నో శ్రమలు వచ్చిన ఆ శ్రమలోని ఓర్పుని పోగొట్టుకోకూడదు. నిరీక్షణతో సాగిపోవడం. నీకు ముందు ఒక ఆనందాన్ని దేవుడు సిద్ధపరిచిపెట్టాడు. ఈ చులకని శ్రమ ఎన్నదగినవి కావు. ఈ శ్రమ మహిమా భారాన్ని చేస్తాడు.